ప్రార్థన అయిపోయిన తర్వాత మేము స్లైడ్స్ ని ఆధారం చేసుకొని మనం ముందుకు సాగుదాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో ప్రయాసంతో తండ్రి సహోడు సంపూర్ణ కుమార్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తుండగా సహోదరిని దీవించండి. అలాగే మా ఇద్దరిని పరిచయం చేసిన సహోదరి దెబోరా గారిని కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఆ సహోదరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వేదిక మీద ఈ సాయంత్రం వేళ తండ్రి ఎవరెవరు వచ్చి ఉన్నారో వాళ్ళనందరినీ కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో వారు ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుణ్ణి ఆరాధించాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. తండ్రి, అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తావో, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నిల్చోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడు లెక్కనే నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చేసి మరి కరెక్ట్గా ఏ స్లైడ్కి వెళ్ళాలో అక్కడ వెళ్తానండి. మనము ఎప్పుడన్నా గ్రాఫ్ వేస్తే, నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. గ్రాఫ్ వేసే సమయంలో మొదటిగా మనము ఏమి జాగ్రత్తలు పాటిస్తాం, ఆర్ మొదట్లో ఏ కోఆర్డినేట్స్ ని మనం సెటప్ చేస్తాం? మీరే చెప్పండి. గ్రాఫ్ వేసే వెరీ గుడ్. 0 దాన్ని ఏమంటారంటే ఇంకో వైపున ఇంకో విధానంగా చెప్పాలంటే ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ అని ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్ లేకుండా ఉంటే మనం గ్రాఫ్ వేయలేం. అలాగే ప్రకటన గ్రంథంని మనం అర్థం చేసుకోవాలి అని అంటే మొదటిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం మనము చూడాలి, దాని మీద ఫోకస్ చేయాలి. దాన్ని బట్టి ప్రకటన గ్రంథంని మనం కొన్ని భాగాలుగా విభాగించవచ్చు అని కొన్ని వారాలుగా నేను మీతో పంచుకుంటున్నాను. ఏమని ఆజ్ఞాపిస్తున్నారు దేవుడు? యోహాను, నువ్వు ఏమి చూసావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి. చక్కగా చూడండి. వెంటనే చందు బ్రదర్ మనకి ఏ స్లైడ్ చూపించాలో చూపిస్తున్నారు చూడండి. Therefore write things which you have seen, things which are, and the things which will take place. So past, present and future 3 భాగాలుగా మనము ప్రకటన గ్రంథంని విభాగించవచ్చు. దాంతో కూడిన స్లైడ్ కూడా నేను మీకు చూపిస్తానండి. 1వ అధ్యాయంని మనము పాస్ట్ అని అంటాం. అంటే అప్పటి వరకు రక్షణ ప్రణాళిక పూర్తయింది. పెంతెకోస్తు దినం నుంచి సువార్త ప్రకటించబడటం స్టార్ట్ అయింది. సువార్త ప్రకటించబడుతున్నది కాబట్టి అపోస్తులందరూ కూడా నానా శ్రమలకి గురి అయ్యారు. పాత్మోస్ ద్వీపంలో ఇప్పుడు యోహాను ఉన్నాడు. కానీ అన్ని కూడా సమకూడి సంఘం మేలు కొరకే జరుగుతుందని విశ్వసించుటకు ఏ సందేహం కూడా లేదు. అనుకుందాము, చాలా బిజీగా ఇక్కడక్కడ పరిగెత్తుతూ సువార్త ప్రకటిస్తూ దేవుని పరిచర్య చేస్తూ యోహాను ఉంటే ఈ దర్శనంలో అన్ని కూడా పొందుటకు వీలయ్యేదండి? గివ్ మీ అన్ ఆన్సర్. నో. సో ఆయన పాత్మోస్ ద్వీపంలో ఉండటం కూడా దేవుని చిత్తము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగును. సో ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఇన్ని దర్శనములు ఆయన పొందాడు. నిదానంగా కూర్చొని అన్ని కూడా రాయుటకు వీలైంది. సో 1వ అధ్యాయాన్ని మనం పాస్ట్ అని అంటాం. అంటే రక్షణ ప్రణాళిక పూర్తయింది, సువార్త బోధింపబడుతున్నది, యోహాను ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. 2-3 అధ్యాయాన్ని మనం ప్రెసెంట్ అని అంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు 7 సంఘాలతో మాట్లాడిన మాటలు, అది 2000 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు, పలికిన మాటలు. దాన్ని మనం ప్రెసెంట్ అని దేన్ని బట్టి అంటున్నామంటే ఆ 7 సంఘాలు ఉన్న విషయాలే, ఆ 7 సంఘాలు ఉన్న సమస్యలే ఇప్పుడు 2024లో మనం చూస్తే కూడా అదే విషయాలు మన సంఘాల్లో కనిపిస్తుంటాయి. సో 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు పలికిన పరిష్కారం ఈ సమస్యలకి ఈ దినం కూడా వర్తిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం 2-3 అధ్యాయాలని ప్రెసెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలు దాన్ని మనము పారెంథసిస్ ఆర్ ప్రిపరేషన్ అని అంటాం. అక్కడ దేవుడు ఆయన సింహాసనంతో కూడిన దర్శనం చూయించి యోహాన్ని మానసికంగా ఆత్మికంగా బలపరుస్తున్నారు. ఎందుకంటే కొన్ని భయంకరమైన దర్శనంలో యోహాన్ చూడబోతున్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి విన్న కథలు ఏంటంటే పరిశుద్ధులు దుష్టులని ఓడగొట్టుట. కానీ ఇప్పుడు కొన్ని దర్శనములు ఎలాగ ఉండబోతున్నాయంటే
దుష్టులు పరిశుద్ధులని ఓడగొట్టుట, దుష్టులు పరిశుద్ధులని చంపివేయుట, అటువంటి దర్శనంలో ఆయన చూడబోతున్నాడు. సో మొదటిగా ఆ దర్శనంలన్నీ కూడా ఆయన జీర్ణం చేసుకోవాలి అని అంటే, దేవుడు సింహాసనం ఆసీనుడై ఉన్నాడు, అన్నీ ఆయన స్వాధీనంలో ఉందనే సత్యం ఆయన హృదయంలో నాటబడాలి. అందుకే 4-5 అధ్యాయాల్లో మనం చూసామండి, దేవుడు ఆయన సింహాసనంతో కూడిన దర్శనము చూపిస్తున్నారు. దాని తర్వాత 6వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయాన్ని మనం ఏమంటామంటే ప్రాస్పెక్టివ్ ఆర్ రాబోయే దినంలో జరగబోయే సంఘటనలు దాంతో కూడిన దర్శనంలే 6వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మనము చూడొచ్చు, దాంతో కూడిన విషయాలు మనం ధ్యానించవచ్చు. సో పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, నేను పీసే వాడుతున్నాను, పాస్ట్, ప్రెజెంట్, పారెంథసిస్ అండ్ ప్రాస్పెక్టివ్ అని అంటున్నాను. సో ఈ 6వ అధ్యాయం కూడిన ముద్రలతో కూడిన దర్శనములు మనం చూడటం స్టార్ట్ చేశాము. మొదటి ముద్ర విప్పినప్పుడు యోహాన్ ఏం చూశాడో మరి ఇంకొకసారి సహోదరి జయంతితో నేను చదివిస్తాను. దాంతో కూడిన స్లైడ్ కూడా చందు బ్రదర్ మనకు చూపిస్తారు. మా 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి 2 వచనాలు చందు బ్రదర్ కూడా మనకు చూపిస్తారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుటం వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రమును కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. చందు బ్రదర్, కెన్ వి హావ్ ఎ లుక్ అట్ దట్ స్లైడ్? ఆ స్లైడ్ మనం చూద్దామా? చూడండి బ్రదర్, చూపిస్తున్నారు చూడండి. ఇదే మనం చూసాం, క్రీస్తు విరోధి ఎలాగా లేఖనంలో వర్ణించబడుతున్నాడు అంటే, సమకాలం ప్రారంభంలోనే క్రీస్తు విరోధి మనకి కనిపించటం మనము గమనించవచ్చు. కొంచెం సౌండ్ వస్తుందండి, అన్మ్యూట్ మీరు ప్లీజ్ అందరు మ్యూట్ లో పెట్టుకోండి. రిక్వెస్ట్, ఎక్సెప్ట్ సిస్టర్ జయంతి, అందరు కూడా కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి. అయితే ఈ 6వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసింది ఏంటంటే, క్రీస్తు విరోధి ఎలాగా వర్ణించబడుతున్నాడు. చేతిలో విల్లుంది కానీ బాణం లేదు, చేతిలో విల్లుంది కానీ బాణం లేదు. దాని అర్థం ఏంటి? ఆయన రక్తము చిందించకుండా ఆయన తెలివితేటలను వాడి ప్రజల మనసులని ఆయన ఆకర్షించుకుంటాడు. ఈ లోకంలో ఉన్న సమస్యలకి ఎవరన్నా పరిష్కారం చేస్తే వెంటనే ప్రజలు గొప్ప నాయకుడు అని ఆయనని అంగీకరిస్తారు. సమస్యలే లేవనుకోండి, పరిష్కారం కూడా అవసరం లేదు. ఇప్పుడు మనం అందరం కూడా చూస్తున్నాం, ఎన్నో చోట్లలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ రష్యా మధ్యన, ఇజ్రాయెల్ హమాస్ మధ్యన, ఇజ్రాయెల్ హెజ్బోల్లా మధ్యన, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ సమస్యలకి ఆయన వచ్చి పరిష్కారం చేస్తే, అరే ఎంత గొప్ప నాయకుడు, ఎంత గొప్ప నాయకుడు అని ప్రజలు ఆయనను అంగీకరిస్తారు. అందుకే నేను పోయినసారి కూడా ఒక స్లైడ్ చూపించాను. హెన్రీ స్పాక్ అనే ప్రెసిడెంట్ ఆఫ్ UN, ఆయన పలికిన మాటలు ఏంటంటే, ఈ లోక సమస్యలకి ఒక వ్యక్తి కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఆ వ్యక్తి దేవుడై ఉండని, ఆ దయ్యమై ఉండని. ఈ సమస్యలకి ఆయన పరిష్కారం చూపిస్తే చాలు, ఈ సమస్యలకి పరిష్కారం చూపిస్తే చాలు, మేము జయంతి సిస్టర్ మీరు కూడా అన్మ్యూట్ చేయండి, అది డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్. ఓకే ఓకే. అయితే సహోదరి చదివేటప్పుడే అన్మ్యూట్ చేసి చదువుతారు, లేకపోతే ఆ సౌండ్ వస్తుంది కావచ్చు. అయితే జాగ్రత్తగా వినండి. చేతిలో విల్లుంది కానీ బాణం లేదు. సో దాంతో కూడిన నేను కొన్ని విషయాలు 2 వారాలుగా పంచుకున్నాను. యూదుల పండుగలు యేసుకి ఛాయగా ఉన్నాయి. సో యూదుల పండుగల దినంలో ప్రాముఖ్యమైన సంఘటనలు క్రైస్తవ చరిత్రలో జరిగినాయి. అవన్నీ కూడా నేను మీతో పంచుకున్నాను. పస్కా పండుగ దినమే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పస్కా గొర్రెపిల్లగా యెరూషలేములో వధించబడారు. దాని తర్వాత పెంతెకోస్తు దినము, ఏ దినము యూదులు ధర్మశాస్త్రంని పొందారో ఆ దినమే మనం అందరం కూడా పరిశుద్ధాత్మ, సంఘం పరిశుద్ధాత్మని పొంది ఉన్నది. సో బూరల పండుగ ఎందుకు యూదులు ఆచరిస్తారో అదంతా కూడా నేను వివరంగా మీతో పంచుకున్నానండి. ఆదాం సృష్టింపబడిన దినంని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని బూరల పండుగని వాళ్ళు ఆచరిస్తారు.
సో ఆదాము ఏ శరీరంతో సృష్టింపబడాడో అదంతా కూడా నేను మీతో పంచుకున్నాను. అది నశించిపోయే శరీరం కాదు. సో మనం కూడా కడబూర ఊదినప్పుడు మనం కూడా ఎటువంటి శరీరము పొందబోతున్నాము అనంటే ఆరోహణమయ్యి అది నశించిపోయే శరీరము కాదు. సో ప్రాముఖ్యమైన క్రైస్తవ చరిత్రలో జరిగిన సంఘటనలు అన్ని కూడా యూదుల పండుగల దినమే జరిగింది అని అంటే, మరి ఆరోహణం కూడా ఈ యూదుల బూరల పండుగ దినం, దాన్ని రోష షానా అని అంటారు, ఆ దినమే జరుగుతుందని నేను మీతో పంచుకున్నాను. సంవత్సరం మాత్రం మనం ఎవరము చెప్పలేము, ఎందుకంటే సంవత్సరం ఎవరికి తెలియదు. ఈ సంవత్సరంలో మాత్రం వాళ్ళు బూరల పండుగ ఏ దినము ఆచరిస్తున్నారు అని అంటే అక్టోబర్ 2వ తారీఖు, అక్టోబర్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు. సో మన జాగ్రత్తల్లో మనం ఉండటం మంచిది. మనము ఆది సంఘములో ఉన్న పోలికలు కలిగి మనం ఉంటున్నామా, ఆది సంఘం ఎలాగ నడుచుకున్నది అనేది నేను మీతో పంచుకున్నాను. ఆత్మ ఆదరణతోనూ ఇంకా ఆత్మ భయంతోనూ, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఆయన సృష్టించిన భయభక్తితోనూ సంఘము నడుచుకున్నది. అటువంటి విషయాలు మనలో ఉన్నాయా అనేది మనం పరీక్షించుకోవాలని నేను మీతో పోయినసారి కూడా పంచుకున్నాను. ఇప్పుడు మనము రెండో ముద్రల తీర్పు గురించి మనం ఈరోజు చూద్దాం. ఇంకా 6వ అధ్యాయంలో వేరే ఏమేమి ఉన్నాయి ఈ ముద్రల తీర్పుతో కూడిన విషయాలు, అది మనం చూద్దాం. సహోదరి జయంతి గారు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని చదువుతారండి. 6వ అధ్యాయము 3-4 వచనాలు చదవండమ్మా. దాంతో కూడిన పిక్చర్ కూడా, స్లైడ్ కూడా మనకి చందు బ్రదర్ చూపిస్తారు. మూడు 4 వచనాలు అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా. 6వ అధ్యాయము 3వ వచనం. ఆయన 2వ ముద్రని విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళను. ఎర్రని గుర్రం చూడండి, చక్కగా ఎర్రని గుర్రం మీద కూడా బ్రదర్స్ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఇంకా చదవండి. ఒకరిని ఒకడు చంపుకున్నట్టు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి ఆధారం ఇది. థ్యాంక్ యూ అమ్మా. ప్రపంచమంతా కూడా యుద్ధాలు స్టార్ట్ అని ప్రవచించబడింది. అమ్మా మీరు మరి మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. జయంతి గారు మ్యూట్ లో పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి. When the Lamb opened the second seal, I heard the second living creature say, "Come." Then another horse came out, a fiery red one. Its rider was given power to take peace from the earth and to make men slave each other. To him was given a large sword. చూడండి, ఆ లార్జ్ సోర్డ్ కూడా, ఆ పెద్ద ఖడ్గం కూడా మనకి కనిపిస్తున్నది. ఇప్పుడు క్రీస్తు విరోధి సమాధానకర్త అయి నటిస్తూ ప్రజల మధ్యన సమాధానంతో కూడిన ఒప్పందములు సైన్ చేసేటట్లు చేస్తున్నాడు. జాగ్రత్త వినండి. ఈ 2వ ముద్రల తీర్పుని మనం సరిగా అర్థం చేసుకోవాలి. దీని అర్థం ఏంటో మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఇజ్రాయేలు అరబీల మధ్యన ఆయన సమాధానంతో కూడిన ఒప్పందము సైన్ చేపిస్తున్నాడు. అలాగే ఉక్రెయిన్ రష్యా మధ్యన, నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్యన, భారతదేశము పాకిస్తాన్ మధ్యన, భారతదేశము చైనా మధ్యన అనుకుందాం, సమాధానంతో కూడిన ఒప్పందము సైన్ చేపిస్తున్నాడు. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం మనం ఏం అర్థం చేసుకోవాలి అనంటే, క్రీస్తు విరోధి మధ్యవర్తి అయి ఈ సమాధానంతో కూడిన ఒప్పందము కొంచెం ఒత్తిడి తీసుకొని వచ్చి ఇద్దరిని కూర్చోబెట్టి సంతకం చేపిస్తున్నాడు. కానీ ఎవరు సంతకాలు పెడుతున్నారో ఒక్కరొక్కరిని నమ్మట్లేదు. అది వాళ్ళ అండర్స్టాండింగ్. ఒక్కరొక్కరిని నమ్మట్లేదు. ఇజ్రాయేల్ నాయకులు, అరబ్ దేశం నాయకులు కూర్చొని ఒప్పందం చేస్తారు, సంతకాలు పెడతారు, కానీ మనసు లోతులో ఎక్కడో విశ్వాసం అనేది లేదు ఒకరొకరి పట్ల. అలాగే ఉక్రెయిన్ రష్యా, అలాగే భారతదేశం పాకిస్తాన్, భారతదేశం చైనా, అలాగే ఎవరెవరి మధ్యన సమాధానంతో కూడిన ఒప్పందాలు సంతకాలు పెట్టిస్తున్నాడో క్రీస్తు విరోధి, ఎవరు సంతకాలు పెడుతున్నారో ఒకరొకరిని
పరిపూర్ణంగా నమ్మకుండానే సంతకాలు పెడుతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. 1985లో ఎంతమంది ఆ టైంలో ఆల్రెడీ జన్మించారో నాకు తెలియదు, కానీ మీరు చరిత్రలో కూడా వెళ్ళి చూడండి. మన భారతదేశం ప్రైమ్ మినిస్టర్గా రాజీవ్ గాంధీ గారు శ్రీలంక పీస్ అకార్డ్ అని సైన్ చేయించారు. అక్కడ 2 పార్టీలు ఏంటంటే శ్రీలంక గవర్నమెంట్, ఇంకొకటి ఎల్టీటీ. అంటే ఎల్టీటీ అనే తమిళ్ పార్టీ తమిళియన్స్కి ఒక ఈలం అనే సపరేట్ ల్యాండ్ కావాలి అని శ్రీలంక గవర్నమెంట్తో ఫైట్ చేస్తున్నది. ఇద్దరిని కూర్చోబెట్టి సంతకము పెట్టించాడు. కానీ ఇద్దరు రాజీవ్ గాంధీ మాటలని మేము నో చెప్పకూడదు, ఆయనని మేము నిరాశపరచకూడదు అని సంతకాలు పెట్టారు. కానీ ఒకరొకరిని నమ్మి ప్రేమించి కాదు. అయితే మీరు చరిత్ర కూడా చూడండి. ఉదాహరణకు నేను చెప్తున్నా, ఏమైంది అని అంటే ఇక్కడ చూడండి, శ్రీలంక పీస్ అకార్డ్. బ్రదర్ చందు గారు కరెక్ట్ టైంలో కరెక్ట్ స్లైడ్ చూపిస్తున్నారు చూడండి. శ్రీలంక పీస్ అకార్డ్, ఇండో శ్రీలంక పీస్ అకార్డ్ అనేది అక్కడ సైన్ అవుతున్నది. అయితే ఏమైంది అని అంటే ఆ పీస్ అకార్డులో ఉన్న షరతులు శ్రీలంక గవర్నమెంట్ పాటించాలి, ఎల్టీటీ కూడా పాటించాలి. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత ఇద్దరు ఒకరొకరిని నమ్మట్లేదు కాబట్టి ఒకరికి ఏమనిపించిందంటే ఈ షరతులన్నీ కూడా పాటించట్లేదు, ఇంకొకరికి ఏమనిపించిందంటే ఈ షరతులన్నీ కూడా పాటించట్లేదు. అయ్యో దీని ప్రకారంగా ఈ ఒప్పందం ప్రకారంగా మేము ఉంటే అయ్యో వీళ్ళు వచ్చి మమ్మల్ని కంప్లీట్గా చంపివేసేస్తారు, ఈ ఒప్పందం ప్రకారంగా మేము అన్ని కూడా పాటిస్తే వీళ్ళు వచ్చి మమ్మల్ని చంపేస్తారని ఇద్దరు అనుకొని మరి యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఒక హిస్టారియన్ ఏం రాశాడంటే ఆ ఇండో శ్రీలంక పీస్ అకార్డ్, ఆ పీస్ అకార్డ్లో ఉన్న సిగ్నేచర్స్ ఇంక్ కూడా డ్రై అవ్వలేదంట. మరి ఏమైపోయిందంటే యుద్ధం స్టార్ట్ అయిపోయిందంట. ఇంక్ కూడా డ్రై అవ్వలేదంట. చూడండి. అలాగే జౌ ఎన్ లాయ్ అనే చైనీస్ ప్రెసిడెంట్ గారు, నెహ్రూ గారు మన భారతదేశం ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన వచ్చి పలికిన మాటలు మనం చరిత్రలో చూస్తే ఇండో చైనా బాయ్ బాయ్ అని అన్నాడు, మనమందరం సహోదరులము అని అన్నాడు. ఆ 1960లో ఆయన వచ్చి ఈ మాటలు పలికి భారతదేశము చైనా దేశము సహోదరులు బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే సమాధానం బాయ్ బాయ్ అయిపోయింది. అక్కడి నుంచి బాంబులు పడటం స్టార్ట్ అయినాయి. అది ఆల్ అండర్స్టాండింగ్, ఇది మీరంతా చరిత్రలో చూసిన సత్యములు. సో అలాగే ఈ శ్రమకాలంలో కూడా క్రీస్తు విరోధి ప్రయాసపడి వీళ్ళని కూర్చోబెట్టి సమాధానంతో కూడిన ఒప్పందం చేయిస్తాడు. కానీ ఒకరొకరిని నమ్మి వీళ్ళు సంతకాలు పెట్టట్లేదు. ఆయన చెప్తున్నాడు కాబట్టి సంతకాలు పెడుతున్నారు. వీళ్ళకి అనిపించినప్పుడు అరే ఇంకొక పార్టీ షరతులు బట్టి నమ్మకంగా లేదు అని వీళ్ళకి అనిపించినప్పుడు వీళ్ళు మరీ కత్తిలు తుపాకులు తీసుకొని బాంబులు పేల్చడం అన్ని కూడా స్టార్ట్ అయిపోతుంది. అందుకే రెండో ముద్రల తీర్పులు మనం చూస్తే ప్రపంచమంతా కూడా మరి యుద్ధాలు స్టార్ట్ అవ్వటం మనము చూస్తున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్తగా వినండి. ఇంకొక మాట కూడా మనము గ్రహించాలి. ఈ సమయంలో కూడా క్రీస్తు విరోధి ఇంకా ఎక్కువ పేరు పొందేటట్లు ఏం చేస్తాడంటే బాంబులు పేలుతూ ఉంటాయి, ఇటు అటు బాంబులు పేలుతూ ఉంటాయి, మిసైల్స్ ఇటు అటు ఫైర్ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో కూడా ఎయిర్ ట్రావెల్ చేస్తూ ప్రయాణం చేస్తూ ఎవరు యుద్ధం చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి మరి బతిమలాడేటట్లు అరే యుద్ధం చేయకండి, సమాధానం కలిగి ఉండండి అని బాంబులు పేలే సమయంలో ఇటు అటు ఆయన ప్రయాణం చేస్తూ నాయకులను ఒప్పించుటకు ప్రయత్నించేటట్లు కనిపిస్తే ప్రజలు క్రీస్తు విరోధిని ఇంకా ఎక్కువగా ప్రేమించరు. గివ్ మీ అన్ ఆన్సర్. బాంబులు పేలే సమయంలో అండి, ఆ సమయంలో కూడా ఆయన ఇటు అటు ప్రయాణం చేస్తూ నాయకులను ఒప్పించుటకు ప్రయత్నించేటట్టు కనిపించినప్పుడు లోకంలో ఉన్న ప్రజలు ఇంకా ఎక్కువ తప్పట్లు కొడతారు. అందుకే ఇంకా ఎక్కువ పేరు ఆయన పొందుతూ ఉంటాడు ఈ సమయంలో కూడా. సో రెండో ముద్రల తీర్పుని మనం సరిగా అర్థం చేసుకోవాలి. అరే ఈయన వచ్చాడు, ఒప్పందాలు చేయించాడు, మరి ఎందుకు యుద్ధాలు స్టార్ట్ అవుతున్నాయి అనే ప్రశ్న మనకు ఏర్పడుతుంది. యుద్ధాలు ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి అంటే ఒప్పందంలో సంతకం పెట్టిన వాళ్ళు ఒకరిని నిజంగా నమ్ముకొని సంతకాలు పెట్టలేదు. మన ముందే ఉంది. మన చరిత్ర ఒక 40 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలే మీ ముందు తీసుకొని వస్తున్నాను.
ఇండో శ్రీలంక పీస్ అకార్డ్, ఇంక్ కూడా డ్రై అవ్వలేదు. శ్రీలంక ప్రెసిడెంట్ ఎల్టీటీ నాయకుడైన ప్రభాకరన్ సంతకాలు ఏం పెట్టారో వాళ్ళు ఇంక్ కూడా డ్రై కాలేదు ఆ ఒప్పందంలో, మరి ఒకరొకరు కొట్లాడుకోవటం స్టార్ట్ చేశారు. సో అట్లా ఆల్మోస్ట్ ఒక మూడవ ప్రపంచ యుద్ధం లెక్క మరి లోకమంతా కూడా యుద్ధాలు స్టార్ట్ అయిపోతాయి. శ్రమకాలం అంటే మరి శ్రమకాలమే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇప్పుడు మనం మూడవ ముద్రల తీర్పు గురించి ధ్యానించే ముందు ఇంకొక విషయం నేను మీతో పంచుకొని ఆ మూడవ ముద్రలతో తీర్పుతో కూడిన విషయాలు మీతో పంచుకుంటాను. అప్పుడే ఈ విషయం నేను పంచుకుంటేనే మూడవ ముద్రల తీర్పుతో కూడిన వేరే విషయాలు మీకు అర్థమవుతాయి. ఉదాహరణకి నేను చెప్తున్నాను ఏమనంటే 1970s ప్రారంభంలో వియట్నాం వార్ జరిగింది. వియట్నాం వార్, ఓకే. ఆ వియట్నాం వార్లో ఏం జరిగింది అని అంటే ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి. గవర్నమెంట్కి అక్కడ వియట్నాం గవర్నమెంట్కి సపోర్ట్ ఇచ్చింది ఎవరు అని అంటే యుఎస్ ఆర్మీ, అమెరికా దేశం నుంచి వచ్చిన ఆర్మీ. అయితే వాళ్ళ సైనికులు, అమెరికా దేశం సైనికులు వియట్నాం లోపల వచ్చారు. ఇంకా అమెరికా దేశం సైనికుల దగ్గర మంచి ఆయుధాలు ఉన్నాయి. వీళ్ళు వియట్నాం శత్రులు, ఆ వియట్నాం దేశం ప్రజలతో పోలిస్తే వీళ్ళు శారీరకంగా ఇంకా బలవంతులు. కానీ గమనిస్తే చాలా మంది అమెరికా సైనికులు చనిపోతున్నారు. అరే ఎట్లా అవ్వచ్చు? వీళ్ళ దగ్గర బెటర్ ఆయుధాలు ఉన్నాయి, శారీరకంగా ఆ వియట్నాంలో ఉన్న సైనికులతో పోలిస్తే వీళ్ళు బలవంతులు, వీళ్ళు చంపబడటం ఏంటి అంటే దాని వెనకాల రహస్యం ఏంటంటే ఆ వియట్నాం సైనికులు ఎవరు ఈ అమెరికా సైనికులతో యుద్ధం చేశారో వాళ్ళు పొట్టివాళ్ళు, ఎత్తైన గడ్డి, అక్కడ వియట్నాంలో గడ్డి సైజు చాలా ఎత్తైనది అన్నమాట. గ్రాస్ ఇస్ వెరీ టాల్. దాని వెనకాల దాక్కొని వాళ్ళు అమెరికా సైనికుల కొరకు వెయిట్ చేసేవారు. అమెరికా సైనికులు కనిపించగానే వెంటనే పేల్చేసేవారు. ఈ అమెరికా సైనికులకు వీళ్ళు ఇక్కడ దాక్కొని ఉన్నారని కూడా తెలియదు. అందుకు వీళ్ళ దగ్గర బెటర్ ఆయుధాలు ఉన్నా సరే, శారీరకంగా వీళ్ళకంటే బలమైన వ్యక్తులై ఉన్నా సరే చాలా మంది చనిపోతున్నారు. అప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఒక బాంబు తయారు చేసి వియట్నాంకి పంపించింది. ఆ బాంబ్ పేరు చెప్తే బహుశా ఇంత రుచికరంగా ఉంటుందా అని డౌట్ వస్తుంది. కానీ ఆ బాంబ్ పేరు ఏంటంటే ఏజెంట్ ఆరెంజ్. దాని పేరేంటి? ఏజెంట్ ఆరెంజ్. ఆ ఏజెంట్ ఆరెంజ్, బ్రదర్ చందు విల్ గో టు దట్ స్లైడ్ ఆల్సో ఆఫ్ ఏజెంట్ ఆరెంజ్ బీయింగ్ యూస్డ్. ఆ బాంబ్ వాడేటప్పుడు చూడండి, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఏజెంట్ ఆరెంజ్ అనేది వాడబడేటప్పుడు లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఏమవుతుంది ఇక్కడ చూడండి. ఏజెంట్ ఆరెంజ్ స్వీట్ ఆర్ బిటర్ అని నేను టైటిల్ పెట్టాను. ఆ బాంబ్ వాడినప్పుడు ఆర్ ఆ కెమికల్ వాడినప్పుడు ఈ పచ్చి గడ్డిలో ఉన్న క్లోరోఫిల్ వలనే గడ్డి పచ్చిగా ఉంటుంది. క్లోరోఫిల్ వలనే ఆకులు పచ్చగా ఉంటాయి అనేది మనం బాటనీలో 10th క్లాస్లోనే మనం చదువుకున్నాం. సో ఈ ఏజెంట్ ఆరెంజ్లో ఉన్న శ్రేష్టత ఏంటంటే క్లోరోఫిల్ని అటాక్ చేస్తుంది. క్లోరోఫిల్ని అటాక్ చేయగానే ఆ పచ్చి గడ్డి ఎండిపోతుంది. ఇక్కడ చూడండి, వియట్నాంలో ఏజెంట్ ఆరెంజ్ వాడిన తర్వాత పరిస్థితి ఏమైందో ఆ కాలంలో బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ చూడండి. పచ్చి గడ్డి ఎండిపోవుట, చెట్లు ఎండిపోవుట, అదంతా కూడా జరిగింది. దాని వలన ఆ వియట్నాం సైనికులు పొట్టిగా ఉండేటోళ్ళు ఎక్కడ దాక్కొని అమెరికా సైనికులని అంబ్యూస్ చేసేవారో, తెలకుండా పేల్చేసేవారో, ఇప్పుడు దాక్కోదానికి ప్లేస్ లేదు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఈ మాటలు నేను ఎందుకు పంచుకుంటున్నానంటే ఇప్పుడు ఈ కాలంలో ఇటువంటి టెక్నాలజీ ఉంది. మీకు అర్థమవుతుందా? ఇటువంటి టెక్నాలజీ ఉంది. అయితే యుద్ధాలు ప్రారంభమైనప్పుడు జాగ్రత్తగా వినండి. ఇంకా నేను మూడో ముద్రలతో కూడిన వాక్య భాగం నేను ఇంకా చదివించలేదు. ఇదంతా నేను ముందే మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే ఆ మూడో ముద్రలతో కూడిన మర్మాలు మీరు ఇప్పుడే ఇదంతా నేను పంచుకుంటేనే మీరు సరిగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు ఇటువంటి టెక్నాలజీ ఉంది. యుద్ధం జరిగేటప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. యుద్ధం చేసేటప్పుడు ప్రకారం దగ్గర ఉన్న సైనికులు సరిగా యుద్ధం చేయాలి అని అంటే వాళ్ళకి ఆహారం అందాలి కదండి, అవునా కాదా? గివ్ మీ ఆన్సర్, ఎస్ ఆర్ నో? ఆహారం అందాలా?
అందాలి. అందాలి. సో వీళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్క దేశం ఏం చేస్తారు, వీళ్ళ సైనికులు బలహీనులై ఉండాలి, సరి అయిన ఆహారం వీళ్ళకి అందకుండా ఉండాలి అని ఏజెంట్ ఆరెంజ్ లాంటి వెపన్స్ని వాళ్ళు వాళ్ళ శత్రు దేశం మీద వేయటం స్టార్ట్ చేస్తారు. ఇంకా అదే కాదు, ఫుడ్ డిపోస్ మీద బాంబులు వేస్తారు. ఫుడ్ డిపోస్ మీద బాంబు వేస్తే ఫుడ్ డిపోస్లని మన భారతదేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిపోస్లో మనం వర్ణించలేము, అంత ఆహారం స్టోర్ చేసి పెడతారు. ఏ ఇబ్బంది అన్నా కలిగితే, ఏ ఎమర్జెన్సీ అని వస్తే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ డిపోస్ నుంచి ఆహారంని బయటికి తీసుకొని వస్తారు. కానీ ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిపోస్ ఎక్కడ ఉన్నాయో చైనా దేశం వాళ్ళకి తెలుసు, పాకిస్తాన్ దేశం వాళ్ళకి తెలుసు. అలాగే పాకిస్తాన్ దేశం వాళ్ళు ఎక్కడ ఫుడ్ని స్టోర్ చేస్తున్నారో మనకు తెలుసు, చైనా వాళ్ళు ఎక్కడ స్టోర్ చేస్తున్నారో అది కూడా మనకు తెలుసు. సో ఫుడ్ డిపోస్ మీద బాంబులు వేయటం, ఏజెంట్ ఆరెంజ్ లాంటి ఆయుధాలను వాడటం, ఇదంతా కూడా ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో జరుగుతుంది. అప్పుడేం జరుగుతుంది, అప్పుడేం జరగబోతుంది? ఇప్పుడు మనకి 3వ ముద్రల తీర్పు అర్థమవుతుంది. అమ్మా ఇప్పుడు చదవమ్మా 3వ ముద్రల తీర్పుతో కూడిన మాటలు. ఏం జరుగుతుంది అంటే కరువు వచ్చేస్తుంది, ఆహారం తక్కువ అయిపోతుంది, కరువు వచ్చేస్తుంది. 6వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. అన్మ్యూట్ చేసుకోమా, అన్మ్యూట్ చేసుకోమా. జయంతి సిస్టర్ అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా. 6వ అధ్యాయము 5వ వచనము. ఆయన 3వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అను 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రమును కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు ఎవ్వలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయి వద్దనియు ఆ 4వ జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినబడెను. చూడండి, అందుకే ఆహారం ఈ రేట్లు అమ్మాల్సి వస్తుంది, హై రేట్లు అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఫుడ్ స్కేర్సిటీ ఉంది, డిమాండ్ ఉంది కానీ సప్లై లేదు. అందుకు ఈ ఎక్కువ రేట్లు అమ్మాల్సి వస్తుంది. చూడండి, ఆ యుద్ధం తర్వాత ఏం స్టార్ట్ అవుతుందంటే కరువు. ఇంకా నెక్స్ట్ యుద్ధం జరిగేటప్పుడు, బాంబులు పేలేటప్పుడు, ఇటు అటు బాంబులు పేలేటప్పుడు జాగ్రత్తగా వినండి. మున్సిపల్ వాళ్ళు అందరూ వీధుల్లో పోయి, మున్సిపల్ అథారిటీస్ అంతా కూడా వీధుల్లోని సాఫ్గా పెడతారమ్మా. బాంబులు పేలే సమయంలో మున్సిపల్ అథారిటీస్ వాళ్ళ బాధ్యత సరిగా నెరవేర్చుటకు వీలవుతుందా? కాదు. ఎక్కడ చూసినా అన్క్లెన్లీనెస్ ఉంటది, ఎక్కడ చూసినా శానిటేషన్ దెబ్బతింటూ ఉంటది. అమ్మా జయంతి మ్యూట్ చేసుకోమా. అయితే ఎక్కడ చూసినా శానిటేషన్ ప్రాబ్లం ఉంటుంది, అన్క్లెన్లీనెస్ ఉంటుంది. సో శానిటేషన్ సరిగా లేకుండా ఉంటే, క్లెన్లీనెస్ సరిగా లేకుండా ఉంటే ఏమవుతుంది? తెగుళ్ళు స్టార్ట్ అవుతాయి. శ్రమకాలం అండి, మరి శ్రమకాలంలో అన్ని కరెక్ట్గా ఉండడానికి ఎలాగ వీలవుతుంది? ఇప్పుడు తెగులు వలన, ఆహారం తక్కువ అవ్వటం వలన ప్రజలు చనిపోవటము స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆహారం తక్కువ అయిపోయినప్పుడు, నేను 4వ ముద్రతో కూడిన మాటలు పంచుకునే ముందే ఈ విషయాలన్నీ కూడా మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను, ఎందుకు పంచుకుంటున్నానంటే అప్పుడు మీకు 4వ ముద్రల తీర్పుతో కూడిన మర్మాలు ఇంకా సులభంగా అర్థమవుతాయి. కాబట్టి అప్పుడు ఆకలితో ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి, మనిషి ఏమన్నా చేస్తాడు. ఆకలి బాధని తట్టుకోదానికి, ఆ ఆకలిని తీర్చుకోదానికి ఏం చేస్తాడు అని అంటే, అరే అడవికి వెళ్దాం, అడవిలో పండ్లు ఉంటాయి, అదన్నా తిందాం అని మనుషులు ఏం చేస్తారంటే అడవి లోపల వెళ్తారు, అక్కడ ఉన్న పండ్లు గిళ్ళన్నా తిని బతుకుదామని. ఇప్పుడు సింపుల్ ప్రశ్న నేను అడుగుతున్నా, పాపం ఏదో ఒక పులి ఈ కాలంలో హైదరాబాద్ సిటీ లోపల వస్తే, ఆర్ పట్టణాల లోపల వస్తే వెంటనే రాయలతో కొడతారు, తుపాకీ తీసుకొని వచ్చి పేలుస్తారు, అవునా కాదా? ఇప్పుడు మనము అడవి లోపల వెళ్తే ఆ అడవి జంతువులు స్వాగతం పలుకుతాయా? లేదు లేదు. అవి తినివేస్తాయి.
సో అడవి జంతువుల వలన కూడా చేస్తారు, ఆకలితో చేస్తారు, కరువుతో చేస్తారు, తెగుళ్ళ వలన చేస్తారు. ఇప్పుడు మీకు 4వ ముద్దల తీర్పు అర్థమవుతుంది. ఇప్పుడు 4వ ముద్దల తీర్పుతో కూడిన స్లైడ్ మనకి చందు బ్రదర్ చూపిస్తారు. ఇంకా సహోదరి జయంతి గారు 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతారు. 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతారు. 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండువర్ణం గల ఒక్క గుర్రము కనబడెను. దాని మీద కూర్చుండు వాని పేరు మృత్యువు. పాతాళ లోకపు వాణ్ణి వెంబడించెను. ఖడ్గము వలనను కరువు వలనను భూలోకమందు క్రూర మృగములను భూ నివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇవ్వబడెను. చాలమ్మా, ఇక్కడ చూడండి. తెలుగులో ప్లేగ్ అనే మాట లేదా? ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. తెగులు అనే మాట లేదా? ఎందుకంటే సిస్టర్ తెగులు అనే మాట చదివినట్టు నాకు వినిపించలేదు. క్లియర్ గా ఉంది చూడండి. ఇంగ్లీష్ లో దే వర్ గివెన్ పవర్ ఓవర్ a fourth of the earth. కొంచెం మ్యూట్ చేసుకోండి అమ్మా. ఇప్పుడు చూడండి. క్యాన్ ఎనీబడి రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్? ఒకసారి ఇంగ్లీష్ లో కూడా చదివినిపిస్తారు ఎవరైనా? ఇంగ్లీష్ బైబిల్ ఉంటే అన్మ్యూట్ చేసుకోండి. When he opened the fourth seal, I heard the voice. Fourth seal, I heard that the voice of the fourth breath says, "Come and see." And I looked, and behold, a pale horse, and his name that sat on him was Death, and he followed with him, and power was given unto him over the fourth part of the earth, to kill with sword, and with the hunger, and with death, and with the breast of the earth. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు నేను అమ్మా మ్యూట్ చేసుకోండి అమ్మా. బ్రదర్ కుమార్ గారు, మీరు కూడా వాక్యం చదివితే బాగుంటుందేమో. సిస్టర్కి ఏదో పాపం కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే జాగ్రత్తగా వినండి. నేను ఎప్పుడు మీకు ఈ విషయం చెప్తూ ఉంటాను, మరి గుర్తు చేస్తున్నాను. లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడటమే కాదు, లేఖనంలో ఉన్న క్రమం కూడా మనం గమనిస్తే దాని వెనకాల పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు కనిపిస్తుంది. సమరయ స్త్రీతో ప్రభువారు పలికిన మాటలు, అమ్మా ఆత్మతోనూ సత్యంతోనూ మనం దేవుని ఆరాధించాలని ప్రభువారు అంటున్నారు, కానీ సత్యంతోనూ ఆత్మతోనూ అని అనట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంటేనే మన ఆరాధనలో సత్యం కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు విత్ మీ? జస్ట్ ఉదాహరణకు నేను చెప్తున్నా, లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడటమే కాదు, లేఖనంలో ఉన్న క్రమం వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు కనిపిస్తుంది. అంటే ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు, ఒక క్రమం మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు నేను చెప్తున్నా, ఒకటి వచ్చి యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. అలాగే అపోస్తల కార్యం 8వ అధ్యాయం 25వ వచనం మనం చదువుదాం. జస్ట్ ఏది ఫస్ట్ వస్తుంది, ఏది సెకండ్ వస్తుంది మనం ఒకసారి గమనిద్దాం. 8వ అధ్యాయం 25వ వచనం అపోస్తల కార్యం. నేను చదువుతాను పాస్టర్ గారు. అపోస్తల కార్యం 8వ అధ్యాయము 25వ వచనం. అంతటా వారు సాక్ష్యమిచ్చు ప్రభు వాక్యమును బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయను గ్రామములో సువార్త ప్రకటించుచు వచ్చిరి. ప్రభు దూత చాలమ్మా. మొదట్లో సాక్ష్యం ఇవ్వటం వచ్చిందా, లేకపోతే ప్రభు వాక్యం బోధించడం వచ్చిందా అని నేను అడుగుతున్నాను. వాట్ ఈస్ ద సీక్వెన్సింగ్ ఆఫ్ ద వర్డ్స్? గివ్ మీ an answer. సాక్ష్యం ఇవ్వటం మొదట్లో వస్తుందా, లేకపోతే ప్రభు వాక్యం బోధించడం మొదట్లో వస్తుందా? చెప్పండి.
అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అపోస్తల కార్యం 8:25 వచనం చదివాం. సాక్ష్యం ముందు వస్తుంది పాస్టర్ గారు. సాక్ష్యం. వెరీ గుడ్ సిస్టర్ దెబోరా గారు, రైట్ ఆన్సర్. మా మ్యూట్ చేసుకోమా అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అయితే ఇక్కడ కూడా సీక్వెన్సింగ్ చూడండి. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు అని చెప్పాను. ఏ వ్యక్తితో అన్నా మనం వెంటనే సువార్త బోధిస్తే, ఆ సువార్త పంచుకుంటే, అరే ఈయన మత మార్పిడి చేస్తున్నాడు అని అలాగా ఆయన మనల్ని సందేహంతో చూస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు నా జీవితంలో ఏ కార్యంలో చేశారో అదే సాక్ష్యం పలుకుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది చెప్పుటయే సాక్ష్యం పలుకుట. ప్రతి క్రైస్తవుని జీవితంలో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనుభవం అనేది ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు లోక చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం. అది బాగానే ఉంది. కానీ ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా BC AD అనుభవం అనేది ఉంటుంది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. యేసు నా జీవితంలో వచ్చే ముందు నేను ఇలాగుంటిని, యేసు నా జీవితంలో రాగానే నేను ఇలాగ మార్చబడాను. ఇది 110% సత్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ప్రభు వారు ఏం చేశారు. సో అది పంచుకున్న తర్వాత సువార్త చెప్తే అప్పుడు ఆ వ్యక్తి ప్రభు వైపు ఆకర్షింపబడుటకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో సాక్ష్యం ఇచ్చి సువార్త బోధించింది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 4వ ముద్రల తీర్పులో జాగ్రత్త వినండి. బ్రదర్, లెట్స్ గో టు ద స్లైడ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను ఇంగ్లీష్లో చదివి మరి తెలుగులో మీకు చెప్తాను. They were given power over 4th of the earth to kill by sword, famine and plague and by the wild beasts of the earth. Sequencing of the words చూడండి. ఏది మొదట్లో వచ్చింది? స్వోర్డ్. యుద్ధము. యుద్ధం వలనే కరువు కలుగుతున్నది. యుద్ధం వలనే ఏమొచ్చింది అంటే తెగుళ్ళు. యుద్ధం వలనే ప్రజలు అడవికి వెళ్ళి ఆకలితో బాధపడుతూ ఆహారం కొరకు ఎతికే సమయంలో అక్కడ ఉన్న జంతువులు వాళ్ళని తినివేసేస్తున్నాయి. లుక్ ఎట్ ద సీక్వెన్సింగ్ ఆఫ్ ద వర్డ్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? చూడండి ఎంత చక్కగా చంద్రప్రద దాన్ని హైలైట్ కూడా చేస్తున్నారు. చూడండి. లుక్ ఎట్ ద సీక్వెన్సింగ్ ఆఫ్ ద వర్డ్స్. ఇట్ ఈస్ నాట్ 1/4 of the population is dying by famine, plague, wild beasts of the earth and by sword and లేదు. మొదట్లో స్వోర్డ్ అంటే 2వ ముద్రల తీర్పులో మనం ఏం చదువుకున్నాం, ఆరు ఏం అర్థం చేసుకున్నాం, ఆరు ఏం గ్రహించాం? యుద్ధాలు ప్రారంభమవుట. అది రూట్ కాస్, అది పునాది కారణమై ఉన్నది. అది ప్రారంభమైంది కాబట్టి నెక్స్ట్ ఏమొస్తున్నాయి? తెగుళ్ళు వస్తున్నాయి, కరువు వస్తున్నది, ప్రజలు ఆకలితో అడవికి వెళ్ళి ఆహారం కొరకు ఎతుకుతున్నారు, అక్కడ ఉన్న జంతువులు వాళ్ళని చంపి వేసేస్తున్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా ఈ వైల్డ్ బీస్ అనే మాట బ్రదర్ చందు, ఆ వైల్డ్ బీస్ మీద ఒక్కసారి మీరు ఇది పెట్టండి, కర్సర్ పెట్టండి. బీస్ అంటే మృగం. ఓకే, జాగ్రత్త వినండి. ఈ కాలంలో ఒకటి వచ్చి ఆకలితో వాళ్ళు ఆహారం కొరకు అడవికి వెళ్ళినప్పుడు జంతువులు చంపుతాయి. ఈ కాలంలో కనిపించని మృగాలు కూడా ఉన్నాయి, అవి కూడా చంపుతాయి, అది కూడా ఆయుధాలుగా వాడచ్చు. మాస్టర్ గారు ఏమంటున్నారు అని మీకు కన్ఫ్యూషన్ కలగవచ్చు. అరే బయోలాజికల్ వెపన్స్ వాడితే కూడా ఏమొస్తుంది? కరోనా వైరస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? yes sir. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వైల్డ్ బీస్ అంటే జస్ట్ అడవిలో ఉన్న మృగాలు మాత్రమే కాదండి. ఈ కాలంలో మనకున్న టెక్నాలజీ ఏంటంటే ఏజెంట్ ఆరెంజ్ లాంటి వెపన్స్ వాడటమే కాదు, బయోలాజికల్ వెపన్స్ కూడా ప్రజలు కనుక్కుంటున్నారు ఈ కాలంలో. అంటే సైనికులు వెళ్ళి శత్రువులను చంపివేసే అవసరం లేదు. ఈ బయోలాజికల్ వెపన్స్ ని వాళ్ళు పేల్చేటట్లు చేస్తే ఇంకొక దేశంలో, ఆ దేశంలో ఏమొచ్చేస్తుంది అంటే కరోనా వైరస్ లాంటి ప్రాబ్లం వచ్చేస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇన్ఫాక్ట్ వుహాన్ చైనాలో రిపోర్ట్స్ ఏమొచ్చినాయంటే వాళ్ళు ఏదో బయోలాజికల్ వెపన్ కనుక్కుండే సమయంలోనే
ఆ ల్యాబ్లో ఏదో సమస్య కలిగింది, ఏదో ఒక యాక్సిడెంట్ అయింది, దానివల్ల ఆ వైరస్ బయటికి వచ్చేసింది అని. ఆర్ యు ఆల్ విత్ మీ? అమ్మా, ఇవన్నీ మనం కళ్ళారా చూస్తున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది ఒక 300-400 సంవత్సరాల క్రితం జరిగే సంఘటన కాదు. వీల్లేదు, ఆ సమయంలో టెక్నాలజీయే లేదు, ఇటువంటి సమస్యలు పుట్టించుటకు టెక్నాలజీయే లేదు ఒక 300-400 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు నేను ఒక ఉపదేశకునిగా, దేవుని సేవకునిగా బల్ల కొద్దీ చెప్పగలుగుతాను, ఆరోహణం సమీపంగా ఉంది. ఆరోహణం సమీపంగా ఉంది అని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఆరోహణం తర్వాత జరగబోయే ఆ శ్రమకాలంతో కూడిన సంఘటనలు జరుగుటకు టెక్నాలజీ అవైలబుల్ ఉంది. Are you all with me? Are you all understanding? Yes, sir. So, మన స్పందన ఎలా ఉంది, ఇవన్నీ కూడా మన ముందు కనిపించేటప్పుడు. ఎందుకండి బైబిల్ స్టడీ చేస్తున్నాం? ఎందుకు ప్రకటన గ్రంథంని మనం తీసుకొని ఇంత లోతులో వెళ్ళి ధ్యానిస్తున్నాం? ఈ రాత్రి వేళని కడబూర ఊదబడితే నేను ఎత్తబడే సంఘంలో ఉంటానా? నా సంబంధం ప్రభుత్వం ఎలాగుంది? అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో ఉన్న మాటలు నా జీవితంలో వర్తిస్తాయా అనేది నేను పరీక్షించుకోవాలి. అమ్మా, మరి ఇంకొకసారి అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం చదివిస్తాను. ఒకసారి చదవండి అమ్మా. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. ఈ విషయాలు మనలో కనిపిస్తున్నాయా? మనం ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ అందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. You living in the fear of the Lord and పరిశుద్ధాత్మ ఆదరణ. ఏ ఆదరణకర్త మన హృదయంలో ఆదరణ పుట్టిస్తున్నాడో ఆయనే కావాల్సిన భయభక్తి కూడా పుట్టిస్తాడు. 7 అంతుల ఆత్మతో దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని మనము ఎన్నోసార్లు ఆశీర్వాదం పలకబడుట మనం వింటాం. ఒక సేవకుడు చేయి చాపి ఇంకొక సేవకుడిని దీవించే సమయంలో 7 అంతుల ఆత్మతో దేవుడు మిమ్మల్ని అభిషేకించును గాక. 7 అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు 6 అని లేదు, 8 అని లేదు? ఒకసారి మనం చూద్దాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆదరణకర్తని మనకు కావాల్సిన భయం పుట్టిస్తాడు, ఆదరణ కూడా కలిగిస్తాడు. చూడండి, చందు బ్రదర్ ఎంత చక్కగా వెంటనే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూపిస్తున్నారు. చూడండి, నా ఫింగర్స్ చూడండి. సహోదరి దెబోరా ఇది చదివి వినిపించినప్పుడు పరిశుద్ధాత్మని ఎలాగా లేఖనం వర్ణిస్తున్నదో మనం చూద్దాం. అమ్మా, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. నా ఫింగర్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. వై 7-fold స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. సిస్టర్ దెబోరా గారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ అధ్యాయము 2వ వచనం పాస్టర్ గారు. ఆత్మ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. యెహోవా ఆత్మ ఫస్ట్ ఏంటి? యెహోవా ఆత్మ, జ్ఞానము, వివేకం 3 అయిపోయింది. పుట్టించు ఆత్మ. నెక్స్ట్ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలంకి ఆధారమగు ఆత్మ 5 అయింది. తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 7 కనిపిస్తున్నాయి అప్పుడు. అందుకే 7 అంతల ఆత్మతో దేవుడు మిమ్మల్ని దీవించును గాక, అభిషేకించును గాక అనే ఆశీర్వాదం పలకబడుట మనము చూస్తుంటాం, వింటూ ఉంటాం. సో ఏ ఆదరణకర్త మన హృదయంలో ఆదరణ పుట్టిస్తున్నాడో ఆయనే కావాల్సిన భయభక్తి కూడా పుట్టిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఎటువంటి భయభక్తి అని అంటే, అయ్యో నేను పాపం చేస్తే దేవుడు కొడతాడు, పాపం చేస్తే దేవుడు కొడతాడు, అటువంటి ఫ్రాంటిక్ ఫియర్ కాదు. హీబ్రీ భాషలో వాడబడిన 2 పదములు ఉన్నాయి భయంకి. ఒకటి యారే, ఇంకొకటి ఇరాత్. బైబిల్ స్టడీ కాబట్టి నేను ఇంత లోతులో వెళ్తున్నాను, జాగ్రత్త వినండి. ఒకటి యారే, YARE, ఇంకొకటి ఇరాత్ అంటే YIRAT. యారే అని అంటే ఫ్రాంటిక్ ఫియర్. యాకోబు విన్నాడు, ఆయన అన్నయ్య ఈసావు 300 మందితో వస్తున్నాడు అని ఆ కబురు విన్నప్పుడు భయపడాడు అనే మాట ఉండదు. అక్కడ వాడబడిన పదం ఏంటంటే యారే, ఫ్రాంటిక్ ఫియర్.
ఆదాము అవ్వయ్య వెళ్ళి చెట్టు వెనకాల దాక్కున్నారు. యారే అనే మాట అక్కడ వాడబడుతుంది. అంటే ఫ్రాంటిక్ ఫియర్, అయ్యో ఏమవుతుంది, అయ్యో ఏమవుతుంది. కానీ ఈరాత్ అంటే రెవరెన్షియల్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. యోబు గ్రంథం 28:28 మనం చదివితే, ఇంకా సొలొమోన్ కూడా పుట్టలేదండి, ఆ సమయంలోనే జ్ఞాని అయిన యోబు ఏమని రాస్తున్నాడు? జ్ఞానం ఎలాగొస్తుందంట? భయభక్తి వలన వస్తుంది. సొలొమోన్ ఇంకా పుట్టలేదండి. చాలాసార్లు మనము యోబు అనగానే యోబు విశ్వాసం గొప్పదండి అని అంటుంటాం. కరెక్టే, యోబు విశ్వాసం గొప్పది, కానీ ఆయన జ్ఞానం కూడా గొప్పది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ జ్ఞానం బట్టి బహుశా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ మనం చెప్పం కావచ్చు. యోబు జ్ఞానం చాలా గొప్పది. దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నాడు, ఈయనంత భయభక్తి కలిగిన వ్యక్తి ఎవడు లేడు పరలోకంలో. అంటే మన ఆయన జ్ఞానం ఏమైనా తక్కువ ఉంటుందా? జ్ఞానం కూడా గొప్పగా ఉంటుంది. సో 28వ అధ్యాయం 28వ వచనం చదవమా యోబు గ్రంథం. అక్కడ వాడబడిన పదం ఏంటంటే ఈరాత్, అంటే రెవరెన్షియల్ ఫియర్. అంటే అయ్యో దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయనకి నచ్చని పని ఏమన్నా చేస్తే అయ్యో నన్ను ఇంతగా ప్రేమించే దేవుని హృదయం ఇరిగిపోతుంది. అది ఈరాత్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరియు అటువంటి భయము దేవుడు మన హృదయంలో పుట్టిస్తాడు. చదవమ్మ. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లో కూడా చక్కగా బ్రదర్ మనకి డిస్ప్లే చేశారు. అండ్ హి సెడ్ టు మ్యాన్, ఫియర్ ఆఫ్ ద లార్డ్ దట్ ఈస్ విజ్డమ్ అండ్ టు షన్ ఈవిల్ ఇస్ అండర్స్టాండింగ్. ఆ ఫియర్ ఆఫ్ ద లార్డ్ కి వాడబడిన పదం ఏంటంటే ఈరాత్. ఈరాత్ అంటే రెవరెన్షియల్ ఫియర్. ఆర్ యు ఆల్ విత్ మీ? అయ్యో నేను ఈ పాపం చేస్తే నా తండ్రి మనసు, ఎంతగానో నన్ను ప్రేమించే తండ్రి మనసు ఇరిగిపోతుంది, అందుకు నేను ఈ పాపం చేయను. యారే అంటే ఫ్రాంటిక్ ఫియర్, అయ్యో దేవుడు కొడతాడు, దేవుడు కొడతాడు. అటువంటి భయం దేవునికి సంతోషం పుట్టించదు. ఈరాత్ లాంటి భయము దేవుడు మన హృదయంలో పరిశుద్ధాత్మ చేత పుట్టిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ రెండు మనలో కనిపిస్తున్నాయా? ఈ సంఘటనలన్నీ మన ముందే జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్యన, ఇజ్రాయెల్ హెజ్బోలా మధ్యన, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన, ఉక్రెయిన్ రష్యా మధ్యన యుద్ధాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ యుద్ధాలు ఈ యుద్ధాల సమస్యకి పరిష్కారం చేయుటకు ఒక వ్యక్తి వస్తే లోకమైనని గొప్ప నాయకుడిగా అంగీకరిస్తుంది. అదే క్రీస్తు విరోధి. ఆయన తీసుకొని వచ్చే తాత్కాలికమైన సమాధానం తర్వాత ఏం జరుగుతుంది అంటే మరి యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడున్న ఆయుధాలు ఎటువంటివి అంటే దాని వలన కరువు రావడానికి ఆస్కారం ఉంది, తెగులు రావడానికి ఆస్కారం ఉంది. అన్నీ కూడా మన ముందే జరుగుతున్నాయి. ఇదంతా మన ముందే జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయని మనకు తెలుసు. సో ఈ సమయంలో మన స్పందన ఎలాగుంది, మన సిద్ధపాటు ఎలాగుంది? ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ రాత్రి వేళ ప్రభువారు ఆయన ప్రధాన దూతని వాడి కడబూర ఊదిటట్లు చేస్తే మరి నేను ఎత్తబడే సంఘంలో ఉంటానా? ఎత్తబడేలా సంఘంలో ఉండాలి అని అంటే ఈ రెండు విషయాలు మన జీవితంలో కనిపించాలి. ఆత్మ ఆదరణ, భయభక్తి. ఆత్మ ఆదరణ ఎప్పుడు ఉంటుంది అని అంటే దేవునితో మనం సరి అయిన సంబంధం కలిగి ఉంటేనే. నేను ప్రభుతో 41 సంవత్సరం నడుచుకున్నాను. ఎప్పుడన్నా పవిత్రత విషయంలో నేను రాజీ పడితే తాత్కాలికంగా ఆదరణని పోగొట్టుకున్న దినములు ఉన్నాయి. మరి పశ్చాత్తాపం పొందినప్పుడు, ప్రభా సారీ, ఇంకొకసారి నేను ఆ పాపం చేయను అని పశ్చాత్తాపం పొందినప్పుడు మరి ఆదరణ తిరిగి వస్తుంది నా హృదయంలో. ఆదరణ దేన్ని రుజువుపరుస్తున్నది? నాకు నా తండ్రి మధ్యన సంబంధము సరిగా ఉంది అనే సత్యంని అది రుజువుపరుస్తున్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం ఉన్న మాటలు మనకు వర్తిస్తున్నాయా అనేది మనము పరీక్షించుకుందాం. ఇక్కడ నేను ముగిస్తున్నాను. వచ్చే వారం మనము 5వ ముద్దల తీర్పు, 6వ ముద్దల తీర్పు, 7వ ముద్దల తీర్పు అన్నిటి గురించి మనము ధ్యానించబోతున్నాం. నేను చిన్న ప్రార్థన చేసి బ్రదర్ కుమార్ గారికి ఫ్లోరు అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ వేదిక మీద వచ్చిన ఈ దినము 18 మందికి ఎంతో వందనాలు తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ వాక్యపరంగా మేము బలపరచబడాలి, ఎదిగింపబడాలి. రాబోయే దినంలో ఏం జరగబోతుందో మేము తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథంని మేము అర్థం చేసుకోవాలి. మేము సిద్ధంగా ఉన్నామా లేదా అని పరీక్షించుకోవాలి అని తండ్రి ఎంతో మంచి ఉద్దేశములతో తండ్రి వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు దీవించున్నారు, ఆశీర్వదించున్నారు
తృప్తిపరచున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి మేము వేరే క్రైస్తవులతో కూడా పంచుకునేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో తండ్రి శ్రద్ధతో సహోదరు చందు టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నాడు. ఈ బైబిల్ స్టడీ జరిగే సమయంలోనే తండ్రి ఆ సమయంలోనే సపోర్ట్ ఇవ్వటమే కాదు, ఈ అన్ని సెషన్స్ అయిపోయిన తర్వాత మరీ ప్రయాసపడి సెషన్స్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాడు మా సహోదరుడు. ఆ అప్లోడ్ అయిన వీడియోస్ని తండ్రి మేము సార్వత్రిక సంఘ సభ్యుల మధ్యన పంచిపెట్టి సర్క్యులేట్ చేసి వాళ్ళు కూడా మేలు పొందేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే తండ్రి ఈరోజు మీరు మాకు నేర్పించిన పాఠం సిద్ధపాటుతో కూడిన పాఠం మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళగా మిమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.